ముంబై కా రాజా రోహిత్ పాండ్యా మా దగ్గర ప్రస్తుతానికైతే 5 కప్పులున్నది. నెక్స్ట్ సారి ఎలాగో మాదే కాబట్టి 6 అవుతుంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఒకే ఫ్యామిలీ కాదు, 2 ఫ్యామిలీలు. నెక్స్ట్ సారి కప్పు మాదే. జై ముంబై, జై ముంబై. కమ్బ్యాక్ అంటే ఆర్సీబీ అంటే కమ్బ్యాక్. 1% నుంచి 100% వరకు మేమైతే ప్లే ఆఫ్స్కి పోయాం. ఈసారి కప్పు మిస్ అయ్యుండొచ్చు, కానీ నెక్స్ట్ సార్లు మాత్రం కప్పు నామదే. చెన్నైకి విజిల్ పోడు. మేము ప్లే ఆఫ్స్లో ఉంటే కప్పుతోనే బయట వస్తాం, లేదంటే అసలు ప్లే ఆఫ్స్కే పోము. ఇదే మా స్ట్రాటజీ. గులాబీల జెండలమ్మా, గులాబీల జెండలమ్మా. ఫస్ట్ హాఫ్ ఏమో బట్లర్ కండల్లా మ్యాచ్లు గెలుస్తాం. సెకండ్ హాఫ్ చూస్తే చాహల్ గన్ కండల్లా మ్యాచ్లు పీకుతుంది. 2008లో వచ్చిన చెదులు పట్టిన కప్పు తప్ప మాకు ఇంతవరకు ఒక కప్పు కూడా లేదు. ఆ కప్పు ఉందని చెప్పుకోవడానికి అవమానం వేసింది. హోప్ నెక్స్ట్ సీజన్ అయినా కప్పు కొడతాం. ఆపండి. ఎప్పుడు చూసినా ఈ ఐపీఎల్ గొడవే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఐపీఎల్ జెర్సీ వదిలేసి మన ఇండియా జెర్సీ వేసుకొని వచ్చేయండి. T20 వరల్డ్ కప్ వస్తుంది కదా. మేమే కాదు రోహిత్ బ్రో, నువ్వు కూడా మార్చాలి. ఆ ముంబై జెర్సీ పారేసి నువ్వైతే ఇండియా జెర్సీ వేసుకొని వచ్చాయి. ఆ మాసిపోయిన ఐపీఎల్ జెర్సీ పారేసి మన ఇండియా జెర్సీ దూర్పేద్దామా, జిప్పు పెట్టేద్దామా? ఇండియా అంటే నువ్వు కాదు, మనం. లెట్స్ చేంజ్ ద జెర్సీ. మనకు రావాల్సిన వన్డే వరల్డ్ కప్ అయితే ఆ డిఎన్కే వాళ్ళు పట్టుకుపోయారు. కాబట్టి మనమైతే ఈసారి T20 వరల్డ్ కప్ అయితే వదిలే ప్రసక్తే లేదు. మీరైతే అందరూ సిద్ధం కండి. ఏంది వరల్డ్ కప్పా అంటే గ్రీన్ జెర్సీ వాళ్ళు ఉంటారుగా. గ్రీన్ జెర్సీ ఏం కర్మ విరాట్, నీకు అన్ని కలర్స్ ఉన్న జెర్సీలో ఉంటుంది. అయినా నాకు ఒక డౌట్, ఇప్పుడు జెర్సీతో పనేముంది? అదంతా నాకు తెలియదు. వరల్డ్ కప్లో గ్రీన్ కలర్ జెర్సీ ఉంటేనే నేను మ్యాచ్లు ఆడతా, లేదంటే ఇటు నుంచి ఇటు ఇండియాకి పోతా. అరే రోహిత్, విరాట్ ఇన్నర్ ఫీలింగ్ అయితే నీకు అర్థం అవ్వట్లే. నేను చెప్తా వినో. విరాట్ ఫేవరెట్ కలర్ జెర్సీ ఏది? గ్రీన్ కలరు. గ్రీన్ కలర్ ఎవరు వేసుకుంటారు? పాకిస్తాన్ వాళ్ళు వేసుకుంటారు. అందుకే ఎప్పుడు చూసినా గ్రీన్ కలర్ అంటా ఉంటాడు. ఓహో అదా మ్యాటరు. విరాట్ నువ్వైతే ఏం బాధపడద్దు. పాకిస్తాన్ అయితే గ్రీన్ కలర్ జెర్సీ ఈసారి కూడా. అలాగే నీకు బోనస్ పాయింట్ ఏదంటే ఈసారి ఆస్ట్రేలియాది కూడా గ్రీన్ కలర్ జెర్సీ. చూసే కుమ్మే. ఆ పాకిస్తాన్ పై ఈ విరాట్ ప్రతాపం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి ఆస్ట్రేలియాది కూడా గ్రీన్ కలర్ జెర్సీనే కాబట్టి మాక్సిమం ట్రై చేస్తా. ఎలాగో విరాట్ పాకిస్తాన్ చూసుకుంటాడు. మన గ్రూప్ లో మిగిలిండే 3 టీములపై పక్క 360 పవర్ ఏంటో చూపియాలి. అరే చాలు, ఐపీఎల్ నువ్వు 200 వికెట్లు తీసిండేది కాదు. ఇక్కడ నువ్వు మ్యాచ్కో కనీసం 2 వికెట్లు అన్నా తీయే. ఏ వికెట్లు ఎలాగో వస్తుంది, కానీ ఈసారి నా బ్యాటింగ్ లో నా పవర్ చూపిస్తా. మొన్ననే బట్లర్ ఇంగ్లాండ్ పోయినప్పుడు బట్లర్ బ్యాట్ అయితే ఒకటి దొబ్బేసా. ఆ బ్యాట్ తో 6లు మాత్రం సరిగా పోతుంది. కాబట్టి T20 వరల్డ్ కప్ లో ఫస్ట్ సెంచరీ నాదే అవుతుంది, చూసుకోండి. ఏంది సెంచరీ కొడతావా? అలా అయితే ఓపెనింగ్ నువ్వు నేను ఆడతాం. ఆ జైస్వాల్ ఎందుకో. నువ్వైతే బ్యాటింగ్ గీటింగ్ అంతా మర్చిపో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌలింగ్ ఇంకా ఎంత బాగా వేయాలో నేర్చుకో. అరే ఏంది రోహిత్ బ్రో, అందరినీ మాట్లాడిస్తున్నావు, నన్ను మాత్రం మాట్లాడివ్వట్లేదు. అంత పరాయి వాడిని అయిపోతున్నా ఏంది? ఏం లేదు కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మేమైతే T20 వరల్డ్ కప్ పోతున్నాం. నువ్వు వస్తావో వచ్చేదో అనేసి నాకైతే చాలా డౌట్ కొడుతుంది. ఏ కెప్టెన్ లేదో బొక్క లేదు. ప్రస్తుతానికైతే నేను వైస్ కెప్టెనే. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఉన్నింది పాయా, ఉంచుకునింది పాయా అన్నట్లుంది. ఈ ఇయర్ మొత్తం అలాగే ఉంది. ఒకటి కూడా మంచి జరగలేదు. ఈ T20 వరల్డ్ కప్ లో అన్నా కంబ్యాక్ ఇస్తా. ఏం పర్లేదు, నీలో నిద్రపోతున్న కుల్ఫు పాండ్యన్ అయితే నువ్వు నిద్ర లేపు. మనమైతే వరల్డ్ కప్ కొట్టుకొని వచ్చేస్తున్నాం అంతే. అది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.